తెలియజేస్తూ సత్కరిస్తున్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆశీర్వాదం కూర్చున్నాం. అలాగే 6 ఓకే సారీ మధ్యలో 2 పెరిగాయి. 6 నంది అవార్డులు గ్రహీత. ఈ రోజు మన ఊరంటే అతని ప్రాణం. ప్రజెంట్ ఒక సినిమా ప్లస్ ఒక సీరియల్ మ్యూజిక్ డైరెక్టర్ మన బయటి వాస్తవ్యులు లీలామోహన్ గారు. లీలామోహన్ ఈయన 6 రాష్ట్ర నంది పోటీల్లో 6 అవార్డులు వరుసగా ఇంకా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇతను విదేశాలు కూడా తిరిగి మ్యూజిక్ అందించి వచ్చారు. ఈయన మన స్టేజ్కి వచ్చి మ్యూజిక్ అందించినప్పుడు రాష్ట్ర స్థాయి 2 నందులు అందుకోవడం మొన్ననే కడపలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ సెమినార్. అందులో మేకప్ ఏ విధంగా చేయాలనే మీద లెక్చరింగ్ 2 days ఈయనకి అక్కడికి ఆహ్వానించి ఈయన చేత లెక్చరింగ్ ఇప్పించారనమాట. యోగి వేమన యూనివర్సిటీ తరఫున దీనికి కూడా మన నీలమ్మ కళామ ఉప్పడ పూర్ణారావు గారు అలాగే శివ రావాలి. శివ శివ శ్రీరామ్ శివ శ్రీరామ్ ఆయన కూడా మన కళాసమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాసమితి తరఫున గురు సత్కారం చేస్తున్నాం. సరే మరి మీకు ఇబ్బంది పెట్టం మేము. మరి సమాజం వారు గ్రామస్తులు వాళ్ళ సంతృప్తి కోసం సన్మానం ఏర్పాటు చేశారు. మేము వద్దన్నాం కానీ అందుకోసం 5 నిమిషాలు క్షమించండి. గణపతిం
మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరంటే ఏమని చెప్పు. చూడు, నువ్వు మహేంద్రుడైనా దేవేంద్రుడైనా నాకు అనవసరం. మర్యాదగా చెప్తున్నాను, ఎక్కడి నుంచి వెళ్ళు. కోపంతో నేను ఒక్కసారి కంపైతే నా మాట వినకపోతే అక్కడికి వెళ్ళి ఊరేసుకోండి. అంతేకాని ఇలా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఇలా ఇరిటేట్ చేయొద్దు ప్లీజ్. మోహన సుందరి, నా పేరు లక్ష్మి. ఇంకా నువ్వు మాటలు జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది. మాటలు ఎలా మాట్లాడాలో చెప్తే అలా అయితే ఇక్కడ నుంచి నేను వెళ్తున్నా. లక్ష్మి, గులాబీలో గుమ్మాయిస్తున్న నీ అందం నన్ను పిచ్చివాళ్ళు చేస్తుంది. మర్యాదగా నా మాటని మహేంద్ర, కదా చూడు, మాటలు ఎడవ మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు చూడరా, సరిపోయిందా? అది నీ తప్పు కాదు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మది సృష్టిలో ఉన్న అందానంద కలబోసి కలుంబొమ్మలో సృష్టించాడు ఆ సృష్టికర్త బ్రహ్మ. చూడు, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీదని అనుకోవడం నీ పొరపాటు. నాకు నచ్చిన పువ్వు ఆ సొంతం చేసుకోవడం నా హాబీ. నీ హాబీలో దాటిపోయే వారి దగ్గర చెప్పు, నా దగ్గర కాదు. ఎవరికో దానికి లక్ష్మి, నా ముందు ఉన్నావు అందుకే నీతో చెప్తున్నా. చూడు, నువ్వు చెప్పగానే ఊ అనడానికి నువ్వు అనుకునే అమ్మాయిని కాదు నేను. నిన్ను నిన్ను ఆ హృదయ సామ్రాజ్యానికి మహారాణి చేస్తాను. ఈ మహేంద్ర మనసు పట్ట తర్వాత ముంబై యువరాజైనా మైసూరు మహారాణైనా నా ఒడిలో చేరవలసిందే. మిస్టర్, చూడు, ఆడపిల్ల కనిపించు కానీ ఇలా మతి చెడిగిపోయి విరవిగా నీలాంటి వారికి సరైన బుద్ధి చెప్తాడు నా రాజా వస్తే. అయినా నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చాలా మందిని చూస్తుంటాం కానీ నన్ను చూడలేదు. ఆడ కనిపించగానే నీకే ప్రేమించాను, నువ్వే కావాలి, నువ్వే నా సర్వస్వం అంటే అసలు అసలు ఇది ప్రేమ ఎలా అవుతుంది? అయినా నువ్వు లక్ష్యాపతి ఇష్టమని చెప్తున్నట్టుగా మాటలతో కాలయాపన చేయకుండా మర్యాదగా నా కౌగిల్లో రా. ఏ విషయం? నా రాజా వస్తే నువ్వు అంత చూస్తాడు. బాగానే నడిగి నిన్ను నా సొంతం చేసుకుంటా. చూడు, పట్టపగలిగా ఆ మూడంతా పాడు చేసా ఇలాంటి కోడెక్కడ కొడాలి పాడుతా. ఉంచాను కదా నీకు. అంటే నీకు నాకన్నా పేషెన్స్ ఎక్కువ అన్నమాట. ఇక నేనెందుకు వస్తా. ఎంతో అదృష్టం. మరి ఎలా ఉండాలో అది కూడా మీరే చెప్పండి. ముచ్చటగా 3 ముగ్గులు 6 కాంతులు కలిస్తాయి. అవన్నీ పెళ్ళైన తర్వాతే, అంతవరకు తమరు ఏమో కానీ ఇదేమిటమ్మా అమ్మ ఇదేనే. ఆగాలి, తప్పదు కదా మరి. ఈరోజు రాత్రి మన రామాలయం గుడిలో మన ఊరి పెద్దల సమక్షంలో నేను నిన్ను దైవసాక్షిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే చెప్పండి, నాకు సిగ్గేస్తుంది. అమ్మాయి గారికి చిక్కు మొదలు చేయాలి. మొదలండి, అందరూ చూస్తున్నారు.
కమ్ముగా ముత్యమా ముత్యమా ఇస్తావా ముద్దులే మత్తుగా ఇస్తావా
రాజకీయ నాయకులు కాదు. మనుషుల రక్తాన్ని తాగుతారు. రాయలసీమ రాయలవారి దగ్గర ఇది శ్రీశైలం పల్లి వాసులు ఏడుకొండ వెంకన్న వేసిన దగ్గర ఇది చరిత్ర ఉన్న ఈ సీమను రక్త సీమగా మార్చారా. అందుకే నీకు పోటీగా పేద ప్రజల గుండెల్లో దేవుడిగా పేరు పొందిన ఆ రాజానే నీకు పోటీగా నిన్ను ఓడిస్తా. మా సర్వీస్ అంత వయసులో వాడు నువ్వు నన్నే చేస్తావు. అలాగైతే రోజు లెక్క పెట్టుకో. నిన్ను నడి బజార్లో తీసుకెళ్లే రోజు దగ్గర రే శ్రీరామ్, అనవసరంగా నా ముందు ప్రగల్భాలు పడకు, ఓడిపోతావు. కోనసీమారెడ్డి గెలుస్తా, గెలిచి పిచ్చి చూపిస్తా. ఈ సేవను నిన్ను పిచ్చగా పంపిస్తా. రే శ్రీరామ్, చాలా రోజుల తర్వాత సరైన పోలీసు వాడు నా ముందు నిల్చున్నాడు. ఈ ఏడాది కొద్ది రోజులు మాత్రమే వస్తా. రేపు రేపటి రోజులు చూడనివ్వరా. సరసకుల దొర సరసకుల దొర మనోహర చిటికలు వేయగలే నే చట్టుకున్న వాలికిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చిరా మోతగ మోజులు తీర్చుకోను కరుణా ఇదేరా సరసకుల దొర మనోహర సరసుడని మనోరమ సరసుడని మనోరమ ఎగబడు పొంగురతో తెగండి కనికనాడితివే పక్కదిని చిందులతో యమని కమకలేదివే తీయని తీర్చివేయగలే కొదువు చేయుచనా నీటికి బాటిలు కలిపి గుడ్డేయనా తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా సుకుమారి నీరా ఎందుకు తాళరురా అవునని నన్ను ఆపతరమా సరసకురా అలాగే సర
సరస్వతి ఆహా మనోరథ కాదుకుని తడుగుకున్నదే నీ సరుకు బ్యారుమని సురుకు నాకున్నదే రసికుడవై పసిమిసమిసలేలగరా పెదవుల బతుకులపై నీ పదుగును చూపగరా నిరంత పండుగ చేసుకోలగురునా సరసకుడా దొరా సరుడనే ఆహా మనోరమ చిటికలు వేయగని నే చటుకున్న వాలి తీరా మోతగ మోజులు తీసుకోను తరుణం ఎందేరా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. నేను ఒకటయ్యే రోజు అది కాక ముగ్గురు మొదటి పండే సిద్ధపడితే ఎలా లక్ష్మి మన కోసం ఈ మల్లెపూల పందిరి ఎలా ఎదురు చూస్తుందో చూడు. ఏంటి పందిరి ఎదురు చూస్తుందా? అదే దేనికండి? ఇప్పుడు మనం కోసం ఎదురు చూడాల్సిందే. ఎందుకో అబ్బాయి గారికి అంత ఎదురు చూపులు. మరి అదిన్నారా పూసింది గోరింక కూసింది కొడలేమిటే నామ చిలక కొడలేమిటే నామ చిలక నీ తీర్చనా తీపి అలక నీ తీర్చనా తీపి అలక
సొగసిచ్చుతో సిగ్గుపడక సొగసిచ్చుతో సిగ్గుపడక ఏంటండి అవి చెప్పండి. శివారెడ్డి అనే ఒక దౌర్భాగ్య న్యాయాలు చేసే ఆడాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే వాడికి పోటీగా ఎలక్షన్లో నిలబడి ఓడిని ఓడించాలి. అది ఈ పేద ప్రజలపై పెట్టిన కర్తవ్యం. ఏమండి శివారెడ్డినా? వాడు అసలు మంచివాడు కాదండి. మీరు పోటీగా ఏంటండి? లక్ష్మి, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? నాకే పిరికి మందు పోస్తున్నావా? ఏమండి అది లక్ష్మి, ఈ సీమలో పుట్టిన స్త్రీలు ఇలాగైనా మాట్లాడేది? నా ప్రాణానికి ప్రాణంగా పెంచిన నా తల్లి చావు కారణమైన వాడిని నిజాయితీతోనే ఓడిస్తాను. ఏమండి నన్ను క్షమించండి. మీకేమైనా అవుతుందనే భయంతోనే అలా అన్నాను. లక్ష్మి, నేను కోపడ్డానని ఏమనుకోకు. ఈ సీమ ప్రజల సహకార వాంఛను నేను నెరవేరుస్తాను. నన్ను నమ్మిన ఈ ప్రజల ఆశల్ని తీరుస్తాను. ఏమండి మీలాంటి మంచి వ్యక్తి జీవించిన ఈ గడ్డ ఎంతో అదృష్టం చేసుకుందండి. ఈ సీమలో పుట్టిన నన్ను నేను కూడా ఈ గడ్డలోనే పుట్టడం నిజంగా నా అదృష్టం. వాడిపోయిన పువ్వును ఇలా మీ పాదాల దగ్గర చేర్చిన ఈ దేవుడు పుట్టిన ఊరిలో నేను పుట్టడం నిజంగా నా అదృష్టం అండి. నా జన్మ ధన్యమైపోయింది. లక్ష్మి, రేపే నామినేషన్ చివరి రోజు. ఈరోజు మీరు లక్ష్మి, మన కోసం ఆలోచిస్తూ ఉంటేనే మన స్వార్థం అవుతుంది. ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నా అవకాశం చేయజారిపోతుంది. ఏమండి సరే, మీ ఇష్టమే నా ఇష్టం. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనండి. లక్ష్మి, నువ్వు నా అనురాగ దేవతలు. నీతో నా అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను. నీవు ఎదురొస్తే విజయహారతలో పడుతుంది. వాడి తలకాయ తెచ్చి నీ కాళ్ళ దగ్గర ఇస్తాను. మహేంద్ర, రాజా అనే ఓ కుర్ర డాక్టర్ నాపై పోటీగా నిలబడుతున్నాడు.
ఉన్నట్టుంది. అవును మహేంద్ర, వాడు ఈ పేద ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవం. వాడు నాపై పోటీగా నిలబడితే నాకున్న పవరు పలుకుబడి అన్నీ తగ్గిపోతాడు. అందుకే వాడిని అడ్డు తొలగించాలి. ఆ పని నాకు వదిలే, నీకు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. మహేంద్ర, మరో విషయం చెప్తున్నాను. మొన్న వస్తున్న ఎలక్షన్లో నీ కుర్రాళ్ళు పంపించే నేను గెలిచేటట్టు రిగ్గింగ్ చేయొచ్చు. ఆ బాధ్యత నీదే. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను పడతాను. శివారెడ్డి, నువ్వు గెలిచి సీఎం అయితే నాకు రెండు విషయిస్తే చాలు. ఓకే మహేంద్ర, ఈ డీల్కి నేను సిద్ధమే. శివారెడ్డి, మా వాళ్ళు 100 మందిని పంపిస్తా. అడ్డం వచ్చిన వారిని అడ్డంగా నడిపించాలి. మహేంద్ర, ఈ విషయంలో నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా వెళ్ళి నీ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకో. ఓకే మహేంద్ర, ఈ ఆనంద సమయంలో మా నర్తకతో ఆనందంగా ఎంజాయ్ చేయి. అలాగే శివారెడ్డి, ఆడగాని తల్లి చాలా రోజులైంది.
తొందరగా వచ్చి చావరా అవతల రాజారెడ్డి గారి అబ్బాయిది అన్నప్రాసం పూర్తయిన టైం అవుతుంది. డస్ట్బిన్ చల్లేసి తీసుకొచ్చావా? ఓకేరా. గురుడు గురుడు శుక్రుడు అది కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి అండి. భలే ముహూర్తం కలిసి వచ్చింది. రాజారెడ్డి గారి అబ్బాయి అదృష్టవంతులు. ఇంటికి మరి వాహనం రెడీ చేసావా? చేసానండి, తీసుకొచ్చామంటారా? మరి తీసుకురా. అలాగే. ఏ పని కూడా సక్రమంగా తయారవుతుంటారు. అవతల రాజారెడ్డి గారిని అన్నప్రాసం ముహూర్తం టైం ఉంటుంది. ఏంటంటే రాజారెడ్డి గారు ఎట్లా పడతారో ఏంటో. త్వరగా తీసుకురా. గురువుగారు, ఇదిగోండి మనం వెళ్ళే వాహనం. ఏమిట్రా ఇదో? మనం వెళ్ళే బండి ఇదేమిట్రా ఇలా తయారైంది? గురువుగారు, ఏ వస్తువైనా సరే వాడకపోతే ఎలానే ఉంటుంది మరి. అవతల ముహూర్తానికి టైం అవుతుందా? అబ్బాయి చావు. వెనకడికి ఎప్పుడో పిల్లలు పుట్టాలేదని నదిలో స్నానం చేస్తుంటే ఉండేటక్కడ ఊడిందట. అలా ఉండి చూస్తే నేను గురువుగారు, ఉండేదొకటి అంటే అదే అదేనా? అదే ఏది? అదే గురువుగారు, పిల్లలు పుట్టడానికి ప్రవేశద్వారం. కన్ను పోతేరా కన్ను పోతే ఉండిది ఒకటి అంటే గోచిరా గోచి. నేను ఇంకేదో అనుకున్నానండి. గురువుగారు, అది సరే గాని ఇప్పుడు ఇక్కడికి ఒక మంచి అమ్మాయి వచ్చిందనుకోండి. అరే సిస్టర్, మాట వింటే నాకు సిగ్గేస్తుంది. రా చావటమ్మా. గురువుగారు, గురువుగారు, అదిగోండి అందమైన పొట్టి బామ. చాలా అందంగా ఉందిరా. నువ్వు ఈ అమ్మాయితో పాట వేసుకో. నేను అవతల రాజారెడ్డి గారు అబ్బాయికి ముహూర్తం పెట్టుకుని వస్తాను. అలాగే గురువుగారు. ఓకే, మరి పిల్ల అందంగా ఉంది, జాగ్రత్త మరి. హంసనడకం నడుస్తూ ఉందిరో, గుండెలో నడుచుతూ ఉందిరో. చూస్తాడు నన్ను మాయ చేసి లవ మంత్రమేస్తాడు. పిల్లో పిల్లో మరదలు పిల్లో, బయట తమల పాకు తోటకు సావా. ఏమి చేయను పిల్లో, అరే ఏమి చేయను పిల్లో. అంతకుముందా అసలు పులి తలకు పట్టు. అయితే
గంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు అయితే ఆ గంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు పిల్లు పిల్లు పలదల పిల్లు ఊరి బయట కమల తోటకొస్తావా తిలగా తిలగా ఎంత తిలగు ఉంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఊరోళ్ళంతా మా ఇంటి ముందు క్యూలై కట్టారు సరదాని పెట్టారు పోయినవి అంతకతని చూసుకుంటారు मेरा बाबने పక్కన ఉంటే ఎవరు చూస్తారు ఇంకేమని వస్తారు ఊరు వడ అల్లరి చేసే కన్నులు తింటారు అయితే మీ నాన్న చెయ్యి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు అయితే మీ నాన్న చెయ్యి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు ఆ పిల్లు పిల్లు మాటలు పిల్లు ఊరి బయట కమల తోటకొస్తావా తిలగు తిలగు ఎంత తిలగు ఉంటరిగా నేను వస్తే బతకనిస్తావా పిల్లు పిల్లు మరదల పిల్లు ఊరి బయట తోలపాకు తోటకొస్తావా తిలగు తిలగు ఎంత తిలగు ఉంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఏమి చేయదు పిల్లు ఈనాడు తిలగు అరే ఏమి చేయదు పిల్లు ఈనాడు తిలగు అతకుగా అసలు పులి కట్టడము పట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలకు కరియ పెట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలకు కరియ పెట్టు తానే నానే తల్లనే నానే తానే నానే నానే నానా తిలగు తిలగు ఎంత తిలగు ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా స్వాగతం సుస్వాగతం. ఏమిటి దారి తప్పొచ్చినట్టున్నారు? ఎవరండి వారికి తెలుసుకొని వచ్చాను ఈ రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని ప్రతిజ్ఞ చేసిన మహిళని నీవేనా? నేనే సవాలండి నువ్వు చేసే అచ్చి ఆపడానికి నీ పవర్ తగ్గించడానికి ఈ సీఎంలో అడుగుపెట్టిన పులి పట్టిన నేనే రాజా, నా అనుభవంత వయసు లేదురా నీకు. నేను బాబుల్లో పుట్టి పరిసరలో పెరిగి పులిపాలు తాగి పెరిగిన ఈ శివారెడ్డితో పోటీగా నిలబడి గెలవడానికి సోరెడ్డి నువ్వు చేస్తున్న పాపంతో నిన్ను ప్లాస్టిక్ చేస్తాను నువ్వు నమ్మిన ఈ మనుషులతోనే ఈ సీఎంలోనే ఉండిన అడ్డంగా నరికేస్తాను అప్పుడు తెలుస్తుంది ఈ రాజ్యం అంటే ఏమిటనేది రేయ్, అనవసరంగా ప్రగల్భాలు పలకు అతనమైపోతాం. ఈ సీమలో నాటు బాంబులు వేసింది నేను, రాజకీయ నాయకుల్ని గెలిపించింది నేను. నేను ఈ సీమ
ఈ సీమ పౌరుషం నా రక్తంలోనే ఉంది. దేశంలో పౌరుషాన్ని గుండెల్లో ధైర్యం నింపుకొని ఈ పేద ప్రజల ఆశీస్సుల్ని ఆయుధంగా చేసుకొని చూస్తా అది చూస్తా. ఇలా దగ్గర పండగ కాదురా, ముందొందు పొసల్లో పండుగ. నువ్వు ఇలాగే విరవీగుతూ ఉండవు. నీలా విరవీగే రౌడీ కాదురా ఈ రాజా. నిన్ను హతమార్చి ఆ రక్తంతో ఈ భూమాతకు రక్తార్పణ మొదలుతా. నిన్ను చంపి నా తండ్రి ఆత్మకు రక్తాభిషేకం చేస్తాను. నిన్ను ఓడించి నా పవనం నెరవేర్చుకుంటాను. రాజా, నిన్ను ఇప్పుడే ఎక్కడే చంపితే ఎవరా నీకు దిక్కు? అందుకేరా నా మనుషుల్ని గెస్ట్ హౌస్ చుట్టూ బాంబులు అమర్చారు. నేను చెప్తే ఆపుతారు, కాచమంటే పేలుస్తారు. వస్తారా? రాజా, నీ ఎంత చూడలే నాకు నిద్ర పట్టదురా. సరేనండి, ఇందాక పిల్ల వచ్చింది కదా, ఆ పిల్ల మంచి రంగు లేదండి. ఏమిట్రా ఆ పిల్లలనే దెబ్బకి పారిపోయినా? లేదు గురువు గారు, వాంతులంటే నేనే పంపించేశాను. నువ్వు నా పక్కన ఉంటే నా వ్రతం కూడా చెడిపోయినట్లు ఉందిరా. ఎక్కడికెళ్ళలో చెప్పి చావురా. గురువు గారు, ఏముంటుంది, మన శివారెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ చావు తగ్గిన మాట ఉంది. మన మున్సబ్ గారు ఉన్నారు చూడండి, వాళ్ళ అమ్మాయికి ఈరోజు పెళ్లి చూపులండి. మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు చూడండి, మన ప్రెసిడెంట్ గారు, వాళ్ళ మనవడిది ఈరోజు అన్నప్రాసం. ప్రస్తుతానికి అవి తప్ప మనకి ఇంకేం ఉండవు కదా. గన్నవరం ఈ మధ్యన పూజ చేసి ఆ రోజులు అవుతుందిరా. పూజ? ఏ పూజ గురువు గారు? రోజు చేస్తున్నారు కదా. నెల తక్కువ రోజు చేసే పూజ వేరు, మరి ఏ పూజ గురువు గారు? అదేరా ఒళ్ళు నొప్పులు ఊడే పూజ. ఓహో, అర్థమైంది. అప్పుడప్పుడు మన అమ్మగారికి తెలియకుండా వెళ్ళొస్తుంటారు. ఆ పూజనే. మెల్లగా మీ అమ్మగారు విందంటే మనకి పూటకి తిండే ఉండదురా. సరే గాని గురువు గారు, మీరు ఏమన్నంటే నాదొక చిన్న మాట చెప్పనా? చెప్పరా? అదే గురువు గారు, మొన్న మంచి పాల పెట్టిలో కానీ మాట్లాడాను. మీకు ఓకే అంటే నేను చచ్చేసేస్తాను. ఎవరైనా చూస్తే వింటే మన పని పోతుందిరా. ఎవరు చూడకుండా తినకుండా నేను మేనేజ్ చేస్తాను కదా. అలాగైతే ఓకే రోయ్. సరే గురువు గారు, తెచ్చేయమంటారా పిల్లని? లేదెందుకు? ఎక్కడండి వెళ్తాను? ఏంటి మంచి సార్ మీద ఉన్నారు? పిల్ల మంచిగా ఉందిరా. సెట్ చేసేయమంటారా? చేసే పని లేదెందుకు? దానికోసమే కానీ ఎదురు చూపు. ఇదిగోండి అయితే ఈరోజు మా గురువు గారిని చెయ్యండి. ఓకేరా? నేను వెళ్ళిరానా అయితే? వెళ్ళిరా. నాకేమైనా వాటా ఉందా? వెళ్ళిరా. చెప్పడం మర్చిపోయాను, మీ అమ్మగారు రాకుండా ఆ ద్వారం దగ్గర కాపలా కాయగా. అలాగే వస్తాను. ఏందబ్బాయి అట్ట చూస్తున్నా? నీ బోడి బంపరుగున్నారే నీ బోడి బంపరుగున్నారే లక్ష్మి నిలువెల్ల నమిలేస్తున్నారే. గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి. నిఖారసైన రకాలు ఏవో సరైన అంటున్నాయి. అదేదో సూది ముందు ఎక్కినట్టు ఆగమవుతుంది. నరాలు వేడి పుట్టి గోలు పెట్టి ఆగనంటుంది. నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే బంపరుగున్నాదే ఎంత లక్ష్మి నిలువెల్ల నమిలేస్తున్నాదే. నీ బోడే బంపరుగున్నాదే ఎంత లక్ష్మి నిలువెల్ల నమిలేస్తున్నాదే.
గుండెల్లో నా నిప్పుల గుంపెడి పెడుతోంది అందరిలో లేనిది ఏదో నీలో పోలడు ఉన్నాదే నీ అందం గుండెల్లో నా నిప్పుల గుంపెడి పెడుతోంది నిన్ను చూసి జల్దీ పెరిగాను కాలారద్ది నిన్ను తనిమే కొద్ది నాలోన పాడుకొచ్చి నువ్వన్నావు వేస్తుండే బీపీ పెరుగుద్ది నీ బాడీ బంపర్ ఉన్నదే నా ఎంకడ లక్ష్మి నిర్వల్ల నమిలేసుకున్నాదే నీ బాడీ బంపర్ ఉన్నదే నా ఎంకడ లక్ష్మి నిర్వల్ల నమిలేసుకున్నాదే ఈడొచ్చిన గుర్రాలంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారే ఈడొచ్చిన గుర్రాలంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారే నువ్వు నవ్వావంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కన్ను కొట్టావంటే కంగారు డబల్ అయిపోద్ది నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే కొంపే మునుగుద్ది నీ బాడీ బంపర్ ఉన్నదే నా ఎంకడ లక్ష్మి నిర్వల్ల నమిలేసుకున్నాదే నీ బాడీ బంపర్ ఉన్నదే నా ఎంకడ లక్ష్మి నిర్వల్ల నమిలేసుకున్నాదే గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి నిఖారసైన రకాలు ఏవో సరైన అంటున్నాయి అదేదో సూది ముందు ఎక్కినట్టు ఆగమవుతుంది నరాలు వేడి పుట్టి గోలు పెట్టి ఆగనంటుంది నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే బంపరకున్నాదే నా ఎంకడ లక్ష్మి నిలువెల్ల నమిలేస్తున్నాదే